అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి అందరినీ సమన్వయపరిచి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వడానికి మనందరికీ ఒక రోడ్ మ్యాప్ ఇవ్వడానికి సంసిద్ధమైన శ్రీ కృష్ణయ్య గారు ఈ కార్యక్రమం అందరికి కూడా ధన్యవాదాలు. అమ్మ అనుకునేదే చాలా తక్కువ సందర్భాలలో ఇప్పుడు కూడా ఒకరి అభిప్రాయాలు ఒకరు వినే ఓపిక మన మనకు ఉండాలి. దయచేసి ప్రతి ఒక్కరు మాట్లాడిన విషయాలను రాయాలని నా చారిత్రక సందర్భం అవుతుంది. ఇప్పుడు వర్తమానంలో మనకు చిన్న సమావేశంలో కనిపించవచ్చు, కానీ మీటింగ్లో ఖచ్చితంగా ఉంటుంది. కృష్ణయ్య గారికి వారి టీంకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మినిట్స్ రాయండి. ఎవరేం మాట్లాడారో అవన్నీ కూడా ఆ ప్రతిపాదనలు కూడా మీరు రాసి తీర్మానాలు ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ తీర్మానాలు చేసిందని మనం సమాజానికి చెప్పాలి, ప్రభుత్వాలకు చెప్పాలి, రాజకీయ పార్టీలు బట్టి నా సూచనను మీరు వేరే రకంగా అనుకోకుండా స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇకపోతే సార్, చాలా కుల సంఘాలలో అసలు బీసీ ఉద్యమం అంతిమ లక్ష్యం ఏంది, ఇప్పుడు మనం ఎక్కడ స్టార్ట్ అయినాం, ఎక్కడ ఎండ్ అవుతున్నాం, అంతిమంగా మనకు దక్కేది ఏంది అనే విషయాలలో అనేక అనుమానాలు ఉన్నాయి. సమాజంలో ఎవరైనా సరే అంతిమంగా మనకేం దక్కుతుంది అనే విషయంలో స్పష్టత ఉంటేనే ఉద్యమం చేయడం కానీ పోరాటం చేయడం కానీ ప్రయత్నించడం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ బీసీ ఉద్యమాలలో కూడా నా సూచన ఏంటంటే ఎండ్ టు ఎండ్ ప్రోగ్రామ్ ఉంటే బాగుంటుందనేది ఉద్దేశం. ఇప్పటికిప్పుడు మన వర్తమానంలో 42% రిజర్వేషన్ కోసం మనం కొట్లాడుతున్నాం, కూడా విజయం సాధించింది. ఒక భావజాల వ్యాప్తి అనేది ఏదైతే ఉందో అది దాదాపు జరిగింది. ఇప్పుడు ప్రతి బీసీ బిడ్డలో కూడా తమ హక్కులకు సంబంధించి తమకి ఏం కావాలి అనే విషయంలో ఒక స్పష్టత ఉన్నది. అంటే కృష్ణయ్య గారికి ఉన్నంత స్పష్టత కింది స్థాయిలో వాళ్ళకు ఉండకపోవచ్చు, మరొకరికి ఉండకపోవచ్చు, కానీ ఓవరాల్గా ఒక బ్రాడ్ కాన్సెప్ట్ మాత్రం ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు ఉన్నాయి, అగ్రవర్ణాలకు వాళ్ళకు అధికారం అండగా ఉన్నది, ధనం అండగా ఉన్నది, కోర్టులు అండగా ఉన్నాయి, వ్యవస్థలన్నీ అండగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు హక్కులు అంటే వాళ్ళ జనాభాకు మించి హక్కులు సాధించుకుంటున్నారు. ఈ భారత సమాజంలో, ఈ నిచ్చెనమెట్ల సమాజంలో బలి అవుతున్న ఏకైక వర్గం బీసీ వర్గం మాత్రమే. ఈ విషయంలో ప్రతి ఒక్కరికి స్పష్టత ఉన్నది. బట్ స్పష్టత లేనిది ఏంటంటే ఒక వహించేవారు కావాలి, ఈ బండిని ముందుకు నడిపేవారు కావాలి. కృష్ణయ్య గారికి ఒక విశ్వసనీయత ఉన్నది, వారి పట్ల ప్రజలకు ఒక నమ్మకం ఉన్నది. కాబట్టి నేను కృష్ణయ్య గారికి మిగతా నాయకులందరికీ స్పష్టమైన సూచన చేయదలుచుకున్నది ఏంటంటే మనకు ఒక రోడ్ మ్యాప్ కావాలి, ఎండ్ టు ఎండ్ ప్రోగ్రామ్ కావాలి. దక్షిణాఫ్రికాలో మీరందరూ మనందరం కూడా చదువు మండేలా గారు ఎండ్ టు ఎండ్ ప్రోగ్రాం పెట్టి రేపు పొద్దున వివక్ష లేని ఒక సమాజం ప్రతి అక్కడ కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. చాలా మంది తెలియదు భారతదేశంలో రిజర్వేషన్లు ఉన్నాయని ఒక మూర్ఖవాదం చేస్తారు. ఒక అఫర్మేటివ్ యాక్షన్ అనే పేరుతోని ఎవరైతే నిమ్నజాతి వర్గాలు ఉంటారో, ఎవరైతే నల్లజాతి వర్గాలు ఉంటారో, ఎవరైతే ఆదివాసులు ఉంటారో, ఎవరైతే కొండకో ప్రాంతాలలో నివసిస్తారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అవకాశాలు, ప్రత్యేక రిజర్వేషన్లు అమెరికా, బ్రిటన్తో సహా అన్ని దేశాలలో ఉన్నాయి. ఒక భారత ఒక మూర్ఖపు వాదన చేస్తారు. ఆ విషయంలో మనకు కూడా క్లారిటీ ఉండాలనే విషయం మీద మీకు చెప్తున్నా, అంతే తప్ప ఇంకేమీ లేదు. ఇక చెప్తే దక్షిణాఫ్రికా ఉదాహరణ ఎందుకు చెప్పినంటే, ఇప్పుడు మనందరం క్రికెట్ చూస్తాం. క్రికెట్లో కూడా దక్షిణాఫ్రికా జట్టులో 50% రిజర్వేషన్ ఇవాళ అమలవుతున్నది. ఒకసారి కెప్టెన్ నల్ల జాతీయుడు ఉంటే ఇంకొకసారి కెప్టెన్ తెల్ల జాతీయులు ఉండాలి. ఇవాళ 100 ఏళ్ల క్రికెట్ చరిత్రలో నల్ల జాతికి చెందిన బాహుమా కెప్టెన్ చేస్తే తెల్ల జాతులందరూ వ్యతిరేకించారు. అయినా అక్కడ ప్రభుత్వం రిజర్వేషన్ అమలు చేసి ఆయన కెప్టెన్ చేస్తే ప్రపంచ చరిత్రలో ఎన్నడూ కూడా ఛాంపియన్ కానీ దక్షిణాఫ్రికా ఇవాళ ఒక నల్ల జాతీయుని నాయకత్వంలో ఛాంపియన్ అయింది. అంటే రిజర్వేషన్ల వల్ల అన్ని వర్గాలకు అవకాశం దక్కి అందరూ నాయకులు ముందుకు పోయి ఆ దేశమే అంతిమంగా ముందుకు పోతుందనే ఒక సంకేతం,
ఒక సందేశం దక్షిణాఫ్రికా అందజేయగలిగింది. అలాంటి రోడ్ మ్యాప్ ఒకటి మనకు కావాలి అనేది నా ప్రతిపాదన, వ్యక్తిగతంగా మా కుల ప్రతిపాదన. మా చాలామంది జర్నలిస్టులు, నేను కూడా జర్నలిస్టును, నేను ఐ న్యూస్ డైరెక్టర్గా పనిచేస్తున్నా, ఒక ఛానల్ నడుపుతున్నా, మా కుల సంఘాన్ని నడుపుతున్నా. దయచేసి నేను చెప్పేది ఏంటంటే 42 కానీ ఏ దేశంలో కానీ 2 రకాలుగా నిర్ణయాలు అమలు జరుగుతాయి. ఒకటి చట్టపరంగా అమలు జరుగుతాయి, ఇంకొకటి నైతికంగా అమలు జరుగుతాయి. సమాజం ఒత్తిడి తెచ్చినప్పుడు అమలు చేసేవి చట్టంలో లేకున్నా అమలు జరుగుతాయి. ఒక తల్లికి బిడ్డకు పాలివ్వాలి అనే చట్టం ఎక్కడ లేదు, బట్ అదొక నైతిక బాధ్యత. అట్లా సమాజం నుంచి ఒత్తిడి వస్తే కూడా కొన్ని నిర్ణయాలు జరుగుతాయి. ఇవాళ మనం 42% రిజర్వేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. భారతదేశంలో రాజకీయ పార్టీలు అగ్రవర్ణాల చేతిలో ఉన్నప్పటికీ సమాజం ఒత్తిడి వచ్చినందుకు కొన్ని రిజర్వేషన్లు, కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి ఒత్తిడి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చింది కాబట్టి 42% రిజర్వేషన్లు బిల్లు పెట్టినలు, జీవో తెచ్చినలు, రకరకాల ప్రయత్నాలు చేసినని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మేము కూడా మద్దతే అని బీజేపీ చెప్పుకుంటున్నది, మేము కూడా మద్దతే అని బీఆర్ఎస్ చెప్పుకుంటున్నది. ఇక అందరూ మద్దతేనక లేనిదేంది? ఒత్తిడి. ఆ ఒత్తిడి ఇవాళ అన్ని రాజకీయ పార్టీల మీద ఏర్పడింది. ఇందులో కృష్ణయ్య గారు కావచ్చు, మన బీసీ సంఘాలు కావచ్చు, యావత్ సమాజం కావచ్చు, విజయం సాధించడం, దీనికి మనల్ని మనం అభినందించుకోవాలి. ఇప్పుడు చట్టంలో 42% రిజర్వేషన్ అమలైనా కాకున్నా నాకున్న అవగాహన మేరకు కాంగ్రెస్ పార్టీ 42% టికెట్లు బీసీలకు ఇవ్వబోతున్నది. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది కాబట్టి ఆటోమేటిక్గా బీఆర్ఎస్, బీజేపీ కూడా స్థానిక సంస్థలలో 42% టికెట్లు 42% రాములన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఓకే, ఏమన్నా మాట్లాడు కానీ అండి నా తతంగమైన చెప్పినండి మాట్లాడు. ఓకే, అయితే సార్ కృష్ణయ్య గారు, 42% రిజర్వేషన్లు ఈ స్థానిక సంస్థలలో అది నైతికంగా అమలైతాయా, ఒత్తిడి వల్ల అమలైతాయా, రాజకీయ పార్టీల డ్రామా వల్ల అమలైతాయో కానీ 42% అమలైతాయి సార్. కాంగ్రెస్ పార్టీ మొదటే అనౌన్స్ చేస్తుంది అన్ని టికెట్లు. ఇప్పటికే నాకున్న సమాచారం మేరకు ఇప్పుడు మొన్న రిజర్వేషన్ వచ్చింది 42%. అట్లా ఎక్కడెక్కడైతే జనరల్ సీట్లు ఉన్నా అలా బీసీలనే మీరు ప్రపోజ్ చేయాలని వాళ్ళ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్లకు చెప్పుకున్నారు. దాని ప్రకారమే బీజేపీ, బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా 42% టికెట్లు బీసీలకు ఇస్తుంది. ఇది కూడా మనం సాధించిన విజయమే. చట్టపరంగా కాకుండా నైతికంగా రాజకీయ పార్టీల పైన ఒక ఒత్తిడి తెచ్చి 42% రిజర్వేషన్ ఇవాళ మనం సాధించగలిగినాం. ఇది గొప్ప విజయం. ఈ స్ఫూర్తితో మనం రోడ్ మ్యాప్ రేపొద్దున అసెంబ్లీ ఎన్నికలలో కూడా మీరు చెప్పిన 42% ఏ లెక్కన తీసుకునేదానికి గవర్నమెంట్ మనకు 56% జనాభా ఉంటే 42% ఎందుకు అనేదానికి వేరు లెక్కలనే, అది వేరే చర్చ, మేధోపరమైన చర్చ, అది పక్కన పెడదాం. మీరు చెప్పిన 42% ప్రకారమే మాకు అసెంబ్లీలో 50 సీట్లు ప్రతి పార్టీ కేటాయించాలి అనే డిమాండ్ ఈ సమావేశం ద్వారా రాజకీయ పార్టీల ముందు ఉంచాలి అనేది నా ప్రతిపాదన, మా కులం ప్రతిపాదన, మా అందరి ప్రతిపాదన. మీరందరూ అంగీకరిస్తే అది కూడా ప్రతిపాదన. 50% టికెట్లు బీసీలకు ఏ రాజకీయ పార్టీ అయితే కేటాయిస్తుందో మా బీసీలందరూ ఆ రాజకీయ పార్టీకే ఓటేస్తారు, లేదా మా నిర్ణయం మేము తీసుకుంటాం అనే ఒక గట్టి సంకల్పం ఇవ్వాలంటే 3 ఏళ్లలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు గ్రామానికి విస్తరించి ఒక రాజకీయ ఒత్తిడి పార్టీలపై ఏర్పడి మనం చట్టసభలలో ఆ పార్లమెంట్లో 33% ఏదో అమలైతే కానీ వస్తే 50 ఎమ్మెల్యే టికెట్లు బీసీలకు కేటాయించాలనే డిమాండ్ ఇవాటి నుంచే మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనకున్న పార్లమెంట్ సీట్లలో మనకు 42%, అలాగే క్యాబినెట్లో కూడా దాదాపు 14 మంది క్యాబినెట్ మినిస్టర్లు బీసీలు ఉండాలి. కానీ ఇలా నాకు తెలిసి 2-3 కన్నా ఎక్కువ లేరు. ఏ గవర్నమెంట్లో కూడా అట్లే ఉన్నది. కాబట్టి మన పోరాటం, మన డిమాండ్ దయచేసి మన ఎజెండాలు, ఇవాటి ఎజెండాలో కావచ్చు, లేకపోతే మళ్ళీ సమావేశం పెట్టినా పర్వాలేదు, ఎండ్ టు ఎండ్ ప్రోగ్రామ్ ఉంటే ఇగో మాకు ఎమ్మెల్యే సీట్లు 50 కావాలి బీసీలకు, మాకు ఎంపీ సీట్లు ఇన్ని కావాలి, మా క్యాబినెట్లో 14 మంది బీసీలు ఉండాలి, కార్పొరేషన్లలో 42% అంటే ఇన్ని బీసీలకు ఉండాలి అనే ఒక స్పష్టమైన ఎజెండా మనకుండి దాన్ని ప్రజలకు తీసుకుపోవాలనేది నా ప్రతిపాదన. దీన్ని కృష్ణయ్య గారు, మిగతా పెద్దలు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే సార్, మనం చెప్పుకుంటున్నాం దాదాపు మనం బ్యానర్లో రాసుకున్నట్టు 130 కుల సంఘాలు ఉన్నాయి. మన గవర్నమెంట్ గెజిట్ ప్రకారం 132, 133 ఉన్నాయి. అందులో కొన్ని పోయినాయి, కొన్ని ఉన్నాయి, చాలా ఏదున్నా ఉండొచ్చు. కానీ ఈ కులాలలో సంచార జాతులు ఉన్నాయి, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులు ఉన్నాయి. ఈ మీటింగ్లకు వచ్చి మాట్లాడాలి అంటే కార్ల డీజిల్ పోసుకోలేని శక్తి ఉన్న కులాలు కూడా ఉన్నాయి.
డీజిల్ పోసుకోలేని, బస్ టికెట్లు కూడా పెట్టుకోని ఇక్కడ దాకా రాలేని కులాలు కూడా ఉన్నాయి. కానీ ఆ కులాలకు కూడా ఇవాళ 60 లక్షల జనాభా ఈ రాష్ట్రంలో ఉన్నది. బలహీనుని గొంతు వినిపించినప్పుడే మనం బలమైన నాయకత్వాన్ని అందించగలుగుతాం. ఎవరికైతే నోరు లేదో, నోరు లేని పక్షాల పట్ల మనం మాట్లాడినప్పుడే మనం నాయకులం అవుతాం. ఆల్రెడీ నాకు నీకు మనందరికి శక్తి ఉన్నది, మనం తెల్లంగిలు వేసుకోగలుగుతాం, మనం లెనిన్ బట్టలు వేసుకోగలుగుతాం, మీటింగ్లో రాగలుగుతాం, మాట్లాడగలుగుతాం. ఇట్లా మాట్లాడలేని శక్తి ఉన్న వాళ్ళు, మాట్లాడలేని వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళని కలుపుకపోయి రేపు మనం అనుకున్న బీసీ రాజ్యాధికారం వస్తే, నిమ్న వర్గాలకు రాజ్యాధికారం వస్తే ఇగో నీకు ఇది జరుగుతుంది. నీ సంచార జాతిలో ఉదాహరణకు ఒక పూసల కులస్తున్నాడు, లేకుంటే ఇంకొకరు, నువ్వు కూడా నీ కులం కూడా ఒక క్యాబినెట్ ర్యాంకు హోదా నీకు వస్తుంది అనే విషయం వాళ్ళకి మనం చెప్పగలగాలి. ఇవాళ రాష్ట్రంలో 18 మంది 19 మంది మంత్రులు ఉంటారు. దాంతోపాటు స్పీకర్ లాంటివి, డిప్యూటీ స్పీకర్ లాంటివి, విప్పులు లాంటివి అవి ఒక 15 పదవులు ఉంటాయి, కొన్ని క్యాబినెట్ పదవులు ఉంటాయి. అంటే రేపు రాజ్యాధికారం వస్తే ప్రతి బీసీ బిడ్డ, ప్రతి బీసీ కులం ఒక క్యాబినెట్ మంత్రి స్థాయి, క్యాబినెట్ మంత్రి కాకుండా ఆ స్థాయి హోదా అనుభవించగలుగుతాడు అనే నమ్మకం వాళ్ళకుంటే, రాజ్యాధికారంలో మేము భాగమవుతాం అనే ఒక విశ్వాసం వాళ్ళకుంటే వాళ్ళందరూ కూడా మనకు పోరాటంలో కలిసి వస్తారు. లేదు అంటే కేవలం మన ప్రయత్నం అంతా కూడా హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడానికి, కేవలం లెటర్ ప్యాడ్లు కొట్టించుకోవడానికి మాత్రమే ఉద్యమం పరిమితం అయితే తప్ప అంతిమంగా మనం సాధించలేము. నెంబర్ 2, ఫస్ట్ పాయింట్, మన బంధు పూర్తిగా సక్సెస్ అయిందని కృష్ణయ్య గారు చెప్పిండ్రు, నిజంగా కూడా సక్సెస్ అయింది. కానీ పేపర్లలో చూసుకుంటే తెల్లారి పేపర్లల్లా, అన్ని పేపర్లల్లా బీజేపీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీలు పాల్గొన్నారు, కాంగ్రెస్ మంత్రులు పాల్గొన్నారు, కాంగ్రెస్ నాయకులు పిసిసి అధ్యక్షుడు పాల్గొన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు పాల్గొన్నారు అనే ఫోటోలు ఎక్కువ వచ్చినాయి తప్ప బీసీ నాయకులు పాల్గొన్న ఫోటో కృష్ణయ్య గారితో తర్వాత కానీ మీ ఎవరి రాదు, నీ ఎదులే. అంటే అంతిమంగా అందరి ఆమోదం పొందింది విజయం కాదు. చాలా సందర్భాలలో అందరూ ఆమోదం పొందింది హత్య చేయబడుతుంది ఈ డిమాండు. అందుకే మేము ఒప్పుకుంటాం కదా, మేము కాదన్నామా, అంటే ఎవరు కాదన్నాడు, కానీ అమలు కాదు. దయచేసి అన్ని కులాలు ఇది మాది అనుకునే విధంగా ఉద్యమం నడిపితే బాగుంటుంది. ఇంతకుముందు కృష్ణయ్య గారు చెప్పిన తన ప్రసంగంలో అన్ని కులాలకు సంబంధించి ప్రాతినిధ్యం ఉండి కన్వీనర్గా పెట్టుకుంటాం అనేది చాలా మంచి నిర్ణయం. దాంతోపాటు కృష్ణయ్య గారికి మిగతా బంద్ చేయాలి, టైం ఉండలేదంటే నేను బంద్ చేస్తాను. ఎవరికైనా బోరు కొట్టినా బంద్ చేయమన్నా ఇమీడియట్గా బంద్ చేస్తా. థ్యాంక్ యూ. సమయాన్ని అంతే మీరు చెప్పండి అన్న, ఐ కెన్ స్టాప్ ప్లీజ్. ఓకే. తర్వాత ఇంకొకటి సార్, కృష్ణయ్య గారు, మనం హైదరాబాద్లో పిలిపిస్తే ఎక్కడో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కానీ, అచ్చంపేట నియోజకవర్గంలో కానీ, భద్రాచలంలో కానీ, అంటే అక్కడ భద్రాచలం నుంచి ఇక్కడ వికారాబాద్ నారాయణపేట వరకు, అక్కడ ఆసిఫాబాద్ నుంచి ఇక్కడ అచ్చంపేట వరకు యంత్రాంగం కదిలి మన పిలుపు అందుకునే పరిస్థితి ఉన్నది. కానీ అందుకున్న పిలుపును తోటి ప్రజలకు అందించి దాని వీధుల్లోకి వచ్చి పోరాటం చేసే శక్తిని కూడా మనం వాళ్ళకి అందించాల్సిన అవసరం ఉన్నది. ఆ శక్తి ఎట్లా వస్తుందంటే అది ఆర్థికంగా ఉన్న ప్రేరణ వల్ల రాదు. వాళ్ళకు ఒక భవిష్యత్తు పట్ల ఒక విశ్వాసం, భవిష్యత్తులో మాకు ఇది అయితే ఇది అవుతుంది, ఈ పోరాటం చేస్తే ఒక ఎకరం భూమి అమ్మినా నా పిల్లల్ని చదివిస్తే వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు, వాడు అమెరికా పోతాడు, లేకుంటే హైదరాబాద్ పోతాడు, వాడు మంచి ఉద్యోగం చేస్తాడు, నా కుటుంబం బాగుపడుతుందంటే వాడు ఎకరం అమ్ముతాడు. ఇవాళ నువ్వు పోరాటం రావాలంటే భవిష్యత్తులో వానికి ఒక ఆశ కల్పించాలి, వానికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం చూపించాలి. దానికోసం మనం రోడ్ మ్యాప్ వేయాలి. నేను కృష్ణయ్య గారు చెప్తున్నా, దీనికి ఒక మేనిఫెస్టో రాద్దాం సార్, బీసీ మేనిఫెస్టో రాద్దాం సార్. అవసరమైతే నేను మీతో ఎన్ని గంటలైనా కూర్చుంటా. నా గురించి నేను చెప్పుకుంటే బాగుండదు, కానీ నేను బీఆర్ఎస్ పార్టీకి 2 సార్లు మేనిఫెస్టో రాసిన వాడిని. నేను అది నా వ్యక్తిగతం కూడా అవసరం లేదు, నేను చెప్తున్నా మీకు, మనం బీసీ మేనిఫెస్టో రాద్దాం. బీసీ మేనిఫెస్టో రాసి 135 కులాలు ఏం కాబోతున్నాయని రాద్దాం సార్. ఇవాళ ఓవర్సీస్ స్కాలర్షిప్ అనే ఒక స్కీమ్ ఉన్నది. నేను ఓపెన్గా చెప్తున్నా, ఈ ఓవర్సీస్ స్కాలర్షిప్లు అనే స్కామ్ చాలా పెద్ద స్కామ్. ఎవరైతే సెక్రటరీ, బీసీ సంక్షేమ శాఖ సెక్రటరో కమిషనరో ఉంటాడో, ఆయన ఏ కులం అయితే ఆ కులంకే వస్తాయి సార్ బీసీ స్కాలర్షిప్లని. ఆ కులమోడు మారి ఇంకో కులమోడు బీసీ కార్యదర్శి ఇక రావు సార్. కాబట్టి మనం ఏమంటున్నామంటే, నీ కులం ప్రాతిపదికనే, బీసీ కులం ప్రాతిపదికన ఇగో కాపోళ్ళు ఇంతమంది ఉన్నారు, ముదిరాజులు ఇంతమంది ఉన్నారు, గౌళ్ళోళ్ళు ఇంతమంది, ఈ శాతం ప్రకారం
నీకు ఓవర్సీస్ స్కాలర్షిప్ చేస్తే 100 స్కాలర్షిప్లు ఇస్తే ఇగో 4 ఈక్వల్ అనుకొస్తాయి, 4 ఈక్వల్ అనుకొస్తాయి, 3 ఈక్వల్ అనుకొస్తాయి, 2 ఈక్వల్ అనుకొస్తాయి. ఒక్కటన్నా సంచార జాతులకు, గొంతు లేని కులాలకు రావాలి కదా. ఆ మేనిఫెస్టో మనం రాద్దామంటారా? నేను రాసినప్పుడు మనందరినీ కలుపుకోపోవడం వీలవుతుంది. ఇంకోటి సార్, పోరాటం హైదరాబాద్కు మీరు దిశానిర్దేశం చేయాలి. హైదరాబాద్లోని మీరు పిలిపియాలి. క్షేత్రస్థాయిలో మనం అది అమలు చేయాలి. మీరు 33 జిల్లాలకు కోఆర్డినేటర్లు ఇస్తారా, 119 నియోజకవర్గాలకు కేటాయిస్తారా తెలియదు. కానీ నా సజెషన్ ఏంటంటే 119 నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను వేస్తే 119 కులాలకు బాధ్యత ఇవ్వండి. ఒక కులం వాడు ఇప్పుడు సపోజ్కు మా కులానికి ఏదైనా ఒక నియోజకవర్గం బాధ్యత ఇవ్వండి. ఆ బాధ్యత ఇస్తే నేను ఆ కులంలో, ఆ నియోజకవర్గంలో మిగతా కులం వాళ్ళందరినీ కలుపుకొని ఒక కార్యక్రమం నిర్వహించడానికి వీలవుతుంది. ఎందుకు అంటే పక్క నియోజకవర్గంలో ఒక గౌడు ఉన్నాడు కోఆర్డినేటర్, ఆ గౌడుకు మా కులం సహకరిస్తుంది. నేను ఉన్న నియోజకవర్గంలో నాకున్న పక్కనున్న పద్మశాలి సహకరించాలి. అప్పుడు ఒక ఐక్యత సాధ్యమవుతుంది. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క నియోజకవర్గం బాధ్యత ఇవ్వండి, వాళ్ళని అడిగి చేయండి. అందరినీ భాగస్వాములు అయితే ఇది తప్పక విజయం సాధిస్తుంది అనేది నా సంపూర్ణ విశ్వాసం. నేను ఎక్కువ సమయం తీసుకున్నందుకు మీరు క్షమించాలి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఏమనుకున్నా మంచిదే, పెద్దలను తిట్టుకున్నా మంచిదే తర్వాత. కానీ ఈ వేదిక పంచాయతీ చాలా ఉంటుందండి బీసీ సంఘాలలో. ఈ వేదిక మీద ఎవరు ఉండాలి, కృష్ణన్న పక్కనే నేను ఉండాలి, ఇటు పక్కన నేను ఉండాలి, వెనక ఫోటోలో నేను అవ్వబడాలి అనే అది తప్పు కూడా కాదు. ఎవరైనా వ్యక్తిగతంగా కోరుకుంటారు. నేను కృష్ణన్న పక్కన ఉన్నా అంటే రేపు పొద్దున నా సంఘంలో కూడా కృష్ణన్నకు మనోడు బాగా దగ్గర అని పేరు వచ్చి నన్ను విశ్వాసంలో తీసుకుంటారు. కానీ ఇది అతైతుంది. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి. నేను మా కుల సంఘంలో కృష్ణయ్య గారు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలకు 3-4 సంఘాలు ఉన్నాయి సార్. కొన్నిటికి 7-8 సంఘాలు కూడా ఉన్నాయి. ఒకే ఒక సంఘం ఉన్నది మా పెరక సంఘమే సార్. ఒకే సంఘం, ఒకే నాయకుడు, ఒకే మాట, ఒకే బాట సార్ మాది. ఈ రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొడ్డున ఉండి చెప్తాను నేను, ఏ కులానికి నీ కమ్మోళ్లకు, రెడ్డోళ్ళకు కూడా లేదు. మా పెరకోళ్లకు 4 భవనాలు ఉన్నాయి. ఖైరతాబాద్ నడిబొడ్డున చౌరస్తాలో మా భవనం ఉన్నది. ప్రతి సంవత్సరం 100 మంది పిల్లలకు ఉచితంగా అన్నం పెడుతూ వసతి కల్పిస్తూ వాళ్ళను మేము సాత్తాను, మా కులం సాత్తాను. అది కోకాపేటలో 56 కులాలకు ఇలా బీసీ సంఘాలకు భవనం ఇచ్చిళ్ళు, మీకు ఇచ్చిళ్ళు, అందరికి ఇచ్చిళ్ళు. అక్కడ బిల్డింగ్ కట్టుకుంటున్న ఏకైక కులం మా కులం. పెరక కులం తప్ప ఇంకోటి కడతలేదు. అరే కాదు సార్, అదే అట్లా అంటే నేనేమంటానంటే, నేను గొప్ప చెప్తాను. గొప్పలు కాదు ఎందుకు సాధ్యమైందో చెప్తాను నేను. ఎందుకు సాధ్యమైందంటే సార్ ఎందుకు సాధ్యమవుతుందంటే, మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ మీటింగ్కు ఒకటే పోడియం పెట్టండి సార్. అందరం కింద కూర్చున్నాం. అందరం కింద కూర్చున్నప్పుడు కృష్ణయ్య గారు మాట్లాడాలి అన్నప్పుడు కృష్ణయ్య గారు ఒక్కరే వచ్చి మాట్లాడి తమ అభిప్రాయం చెప్పి దిగుతాడు. అందరు సమానమే. విజయ్ కుమార్ మాట్లాడినప్పుడు విజయ్ కుమార్ వస్తాడు, పోడియం దగ్గర తన అభిప్రాయం చెప్తాడు, వచ్చి మళ్ళీ అందరితో పాటు కూర్చుంటాడు. లేకుంటే ఇక మీరే నాయకుడు కదా, మీరే చేసుకోండి అని ఇటు అందరు ఇప్పుడు కొన్ని సందర్భాలలో వేదిక మీద 50 మంది ఉంటారు, కింద 20 మంది ఉంటారు. ఇది దయచేసి నా సూచన, సాధ్యమైతే చేయండి, లేకపోతే లేదు. కానీ విషయం ఏదో చెప్పడం నా బాధ్యతగా చెప్తున్నా. దయచేసి మేనిఫెస్టో బీసీ మేనిఫెస్టో రాసే విషయంలో నా సహకారం అందిస్తానని చెప్తూ నమస్కారం, ధన్యవాదాలు.